సో ఇప్పుడు చూడండి, అరే అరే దిగు 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 దిగు. సో యాక్చువల్లీ పూజ దీది ఉంది కదా, తనకి టూత్ పెయిన్ ఉందంట. సో అందుకే హాస్పిటల్కి వచ్చాము. యాక్చువల్లీ వాళ్ళ హాస్పిటల్లో డాక్టర్ చెకప్ దగ్గర ఉన్నారు. సో నేను బయటికి వచ్చేసిన, టైం వచ్చేసి 10:47 అవుతుంది. సో నేను బైక్ వాష్ చేయించేసి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతా. ఎయిర్పోర్ట్ 11:30 వరకు వెళ్ళిపోతే మా తమ్ముడు వచ్చేస్తాడు, పిక్ చేసుకోవచ్చు మా తమ్ముడిని. అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రూమ్లో లైక్ వాడు ఫ్రెష్ అప్ అయినాక కుదిరితే బయటికి వెళ్తాం అంతే. సో అదనమాట ఈరోజుకి ప్లాన్. సో చూడొచ్చు మొత్తం డ్రై మౌంటైన్స్. ఖచ్చితంగా ఆక్సిజన్ డిఫరెన్స్ అయితే చాలా ఉంది, నాకైతే అర్థమైపోతుంది. కొంచెం బ్రీతింగ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. మన దగ్గర యూజువల్గా ఉన్నట్టయితే అస్సలు లేదు. కొంచెం ఇబ్బంది పడాలి ఖచ్చితంగా. అంటే నార్మల్ బ్రీత్తో అయితే సరిపోదు, కొంచెం డీప్ బ్రీత్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి. అందుకే అంటారు లైక్ అక్లైమటైజేషన్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే అక్లైమటైజేషన్ అంటే ఈ పర్టిక్యులర్ కండిషన్స్, ఈ వెదర్ కండిషన్స్కి మన బాడీని అలవాటు పరిచేలాగా చేసుకోవడం అన్నట్టు. సో దానికోసం మనం ఒక 2 రోజులు ఇలాంటి సిటీ, ఇప్పుడు లే సిటీ ఉంది కదా, ఇక్కడ ఉండొచ్చు. ఒక 2 రోజులు ఉన్నాం అనుకోండి, కొంచెం బాడీ అలవాటు పడిపోతుంది. ఒక్కొక్కరికి ఒకటే రోజులో సెట్ అయిపోతుంది. కొంతమందికి 2 days పడుతుంది, కొంతమందికి అసలు 3 days పడుతుంది, కొంతమందికి అసలు సెట్టే కాదు. సో డిపెండ్స్ ఆన్ ద బాడీ అన్నమాట. ఇక్కడ నేను బైక్ వాషింగ్ కోసం చూస్తున్నా, ఎవరైనా అడగాలి యాక్చువల్లీ బైక్ వాషింగ్ ఎక్కడుందో. ఆనెస్ట్ 200 అంట ప్రైస్. బట్ ఇద్దరు కలిసి 2 సైడ్ వచ్చారు, ఒక సైడ్ పట్టుకొని ఇంత బాగా క్లీన్ చేశారు తెలుసా, ప్రాపర్గా క్లీన్ చేశారు. 200 ఈజ్ ఫర్ షూర్ వర్తి. బైక్ వాష్ అయితే అయిపోయింది. పక్క వాల్ ఉంది కదా, ఇది రన్వేనే బేసిక్గా. ఆ వాల్ పక్కకి రన్వే ఉంది. సో ఇంకా ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళిపోదాం. వెళ్ళి నాకు తెలిసినంత వరకు మా వాడు దిగే ఉంటాడు ఆల్రెడీ. టైం ఎంత అవుతుందంటే 11:22 అవుతుంది ఇప్పుడు. సో మోస్ట్లీ దిగేసే ఉంటాడు ఆల్రెడీ. వెళ్ళి పికప్ చేసేసుకుందాం. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇదేనా కరెక్ట్ రూటేనా కాదా తెలీదు. మోస్ట్లీ ఇదే అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను నేనైతే. సో ఇదే అనమాట ఎయిర్పోర్ట్. సో మనం బ్యాక్ సైడ్ వెళ్ళా, మళ్ళీ రిటర్న్ వచ్చి ఇటు నుంచి వెళ్తున్నా. ఆల్రెడీ మా వాడు వచ్చాడంట, బైక్ బస్లో వస్తున్నా అన్నాడు. ఇండిగో ఫ్లైట్ ఎప్పుడైతే ల్యాండ్ అవుతుందో నేను చూశాను, నాకు అక్కడ కార్ వాష్ నుంచి అయితే కనిపించింది. లెట్స్ సీ, దిక్కు అరైవల్ రైట్ సైడ్ అనుకుంటా, రైట్. చలో వచ్చేసాడు. ఇదే అనమాట కుషోక్ బకులా రింపోచే ఎయిర్పోర్ట్, లే. నేను ఎట్లా కట్టాలో ఒకసారి చూడాలిరా, నేర్చుకోవాలి. లుక్ అదిరిపోయింది అసలు ఇవి పెట్టినాక. 2 hours later. ఇదే అనమాట ర్యాంచో స్కూల్. అండ్ ఇక్కడ వాళ్ళిద్దరు బైక్స్ ఉన్నాయి చూడు. మనమైతే ర్యాంచో స్కూల్కి అయితే వచ్చేసాం. సో 3 Idiotsలో లాస్ట్లో ఆ స్కూల్ ఉంటుంది కదా, ఆమిర్ ఖాన్ పెట్టుకుంటాడు స్కూల్ స్టూడెంట్స్కి టీచ్ చేయడానికి. ఇదే అనమాట స్కూల్. అది ఇక్కడ అన్నీ అవే పిక్చర్స్ ఉన్నాయి అనమాట, అంటే ఆర్ట్ వర్క్ చేశారు బేసిక్గా. సో నథింగ్ క్రేజీ బట్ గుడ్. చలో ర్యాంచో స్కూల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి తిక్సే మానిస్ట్రీ. అటు సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలి. షే ప్యాలెస్ అండ్ లే రైట్ సైడ్. అన్నవాళ్ళు డైరెక్ట్ షే ప్యాలెస్కి వెళ్ళిపోయి రూమ్కి వెళ్ళిపోతారంట. సో మనం తిక్సే మానిస్ట్రీకి వెళ్దాం. వెళ్ళి అక్కడ నుంచి షే ప్యాలెస్ వెళ్ళి రిటర్న్ లైక్ లే సిటీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఈ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ నుంచి లెఫ్ట్ చూపించేసింది. అబ్బా బాగుంది కదరా. సో మానిస్ట్రీకి మనం పైకి వెళ్ళాలన్నమాట. ఒకసారి పైకి వెళ్ళేసి వద్దాం. సో ఇదే అనమాట మానిస్ట్రీ. ఆ పైన ఉన్నది మానిస్ట్రీ. ఈ రోడ్ అయితే డైరెక్ట్ మనం పైకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. సో మానిస్ట్రీ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళేసి ఒక 5 minutes ఉండి ఒక డ్రోన్ షాట్ తీసుకొని వెళ్ళిపోదాం అంతే. కుదిరితే కొంచెం ముందుకెళ్ళి ఆ వ్యూ వచ్చేలాగా ఒక ఫోటో క్లిక్ చేసేసుకొని పర్ఫెక్ట్గా వెళ్ళిపోదాం.
సో ఇక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ తీసా తిక్సే మానిస్ట్రీ దగ్గర. క్రేజీ అంటే క్రేజీ వచ్చినాయి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి కిందికి వెళ్ళి కొంచెం ఆ హైవేలో కొంచెం ముందుకెళ్తే ఈ వ్యూ వచ్చేలాగా ఏదైనా ఒక ప్లేస్ చూసేసుకొని అక్కడ బండి సైడ్కి పెట్టి ఫొటోస్ తీసుకుందాం, ఫుల్ వ్యూ వచ్చేలాగా. నేనైతే మానిస్ట్రీ లోపలికి వెళ్ళేసి వచ్చా. బబ్బీకి కొంచెం ఎనర్జీ లేదంటే ఇక్కడే ఉండిపోయాడు. నిజం చెప్తున్నా, నేను చాలా మానిస్ట్రీస్కి వెళ్ళా. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. చాలా పవర్ఫుల్ అనిపించింది లోపలికి వెళ్తే. అందులో ఒకటి ప్రొటెక్టర్స్ టెంపుల్ అని ఉంది. నేనైతే అసలు ట్రాన్స్లోకి వెళ్ళిపోయా చూస్తుంటే, ఆ విగ్రహాలను చూస్తుంటే. తిక్సే మానిస్ట్రీ చూసేసుకొని మళ్ళీ బ్యాక్ టు లే రూట్లో మనకైతే షే అనే విలేజ్ వస్తుంది. ఇది షే అనే విలేజ్. ఇక్కడ ఏంటంటే ఒక డైవర్షన్ తీసుకొని ఆ కొండపైకి కొంచెం ఎక్కితే షే ప్యాలెస్ అని ఉంటుంది. అది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ విచ్ యూ హ్యావ్ టు విజిట్. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో అక్కడికి పైకి ఎక్కాలి ఇప్పుడు మనం. అరే సారీ, మర్చిపోయా. ఓకేనా? సో ఇది డైవర్షన్ అనమాట. నేను మిస్ అయిపోయా. ఆల్రెడీ ఇండికేటర్ వేసా కానీ నేను మిస్ అయిపోయా. యాక్చువల్లీ స్టీప్ ఉంది మొత్తం. సో అయిపోయిందబ్బా షే ప్యాలెస్. మెజారిటీ పోర్షన్కి అయితే మిమ్మల్ని అలో అయ్యారు. జస్ట్ కొంచెం ఒక పార్ట్ తిరిగి అక్కడ ఒక మానిస్ట్రీ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. మళ్ళీ అందులోకి వెళ్ళి దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేయడం అనమాట. సో ఇది ఒక ప్యాలెస్ అనమాట. మొత్తం మట్టితోనే కట్టారు. ఇంత కొండ మీద ఎలా కట్టారో ఏమో అని క్రేజీ యాక్చువల్లీ. సో ఇంకా వెళ్ళిపోదాం, వెళ్ళి లంచ్ చేద్దాం ఫస్ట్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోతే తిక్సే మానిస్ట్రీ, మనాలి రూట్ అనమాట. ఫ్యాంగాంగ్సో కూడా వెళ్ళొచ్చు ఇటు నుంచి. మనం ఇక్కడ రైట్కి వెళ్ళాం అనుకో లే. ఇక్కడ ఒక స్టాచ్యూకి కలర్ వేస్తున్నారు. అది కలర్ వేస్తే మాత్రం అదిరిపోద్ది వ్యూ. చూడండి స్టెప్స్ కూడా అసలు బాగుంది, క్రేజీ ఉంది స్ట్రక్చర్ యాక్చువల్లీ. నైస్. నిన్న కార్గిల్లో చేపించా రీఫ్యూల్, మళ్ళీ ఇక్కడ చేపిస్తున్నా. ఇక్కడ 100 రూపీస్ 101.165 ఉంది. ఇక్కడనే ఎక్కువ ఇప్పటి వరకు కొట్టించింది వాళ్ళు ఢిల్లీ నుంచి చూస్తే. సో లంచ్ కోసం అయితే ఆగిపోయామన్నమాట. సో ఇది వచ్చేసి ప్లేస్ ఏంటి, లే ముఘల్ దర్బార్. సో పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ రోటీ ఆర్డర్ చేసాం. మావాడైతే పడిపోయాడు. నేను నైట్ స్లీప్ లేదంట. అంటే అరౌండ్ 6 o'clockకి 6కి ఫ్లైట్. సో 2 కలా బయలుదేరాడు, 2:30 కలా బయలుదేరినట్టున్నాడు. సో అలా అయిపోయిందనమాట. చలో ఇప్పుడే లంచ్ అయితే చేస్తామన్నమాట. చాలా బాగుండే కర్రీ, పన్నీర్ బటర్ మసాలా అండ్ బటర్ రోటీ ఆర్డర్ చేసి ఉండే. బాగుండే, టేస్ట్ అయితే బాగానే ఉంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు మేబీ వస్తే. లే ముఘల్ దర్బార్. సో ఇప్పుడు లే ప్యాలెస్కి వెళ్ళిపోదాం నెక్స్ట్. చేంజ్ ఇన్ ప్లాన్స్ అనమాట. 4 o'clockకే లే ప్యాలెస్ క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా ఆల్రెడీ ఇప్పుడు 4:30 అవుతుంది. సో ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. ఇప్పుడు వెళ్ళినా ఇంకా లోపలికి వెళ్ళలేము. సో అందుకే బబ్బీ ఎలాగూ మ్యాగ్నెటిక్ హిల్ అండ్ అవి చూడలేదు కదా. సో పత్తర్ సాహిబ్ అవి నేను కూడా ఆగలేదు పత్తర్ సాహిబ్ దగ్గర. ఎందుకంటే అన్న వాళ్ళది బైక్ సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి తొందర వచ్చేసినాము. సో ఇంకా అటు వెళ్తున్నాం. 27 kilometers ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ ఒక 2 kilometers 3 kilometers వచ్చేసాం. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఆ పత్తర్ సాహిబ్ అది కవర్ చేసేసుకొని వచ్చేద్దాం అంతే. సో కుదిరితే సంగం పాయింట్ వరకు కూడా వెళ్దాము. మొత్తం 33 kilometers ఒక సైడ్ ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ కలిపి 66 kilometers ఉంటుంది. సో 4:30 అంటే అరౌండ్ ఒక 2 hours వేసుకోండి మొత్తం అప్ అండ్ డౌన్ అంతా కలిపి. ఒక 7-8 kilometers వరకు అయితే వచ్చాము. ఒక్కసారి విండ్ బ్లాస్ట్ చూడండి. అక్కడ ఘోరంగా అసలు దొబ్బేస్తుంది బైక్ని. అంత ఘోరంగా వస్తుంది విండ్. చూడండి అమ్మా, ఎందుకు ఇంత వస్తుందో అర్థం కావట్లే. బట్ ఇట్స్ ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్. అంతే. ఎట్లా ఉంటుంది అబ్బా 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 అబ్బా. ఒకసారి ముందర రోడ్డు చూడండి, ఆ లోయలో పడిపోతున్నట్టుంది కదరా. ఆ లోయలో పడిపోతున్నట్టుంది చూడండి. మ్యాగ్నెటిక్ హిల్ దీని ఆల్టిట్యూడ్ వచ్చేసి 11,123 అంటే 11,123. సో ఇప్పుడు నేను మొత్తం ఇంజన్ ఆఫ్ చేస్తున్నా. రికార్డ్ అవుతుందిగా. అక్కడ ముందర ఆపోజిట్లో ఉన్నది మొత్తం
మ్యాగ్నెటిక్ హిల్ అనమాట. నేను ఇంజన్ ఆఫ్ చేసిన, ఇంజన్ కిల్ ఆన్ అని ఉంది చూడండి ఇక్కడ. ఇప్పుడు జస్ట్ చూడండి, అమ్మా. సో అక్కడ హైట్ ఉంది, మీరు డౌన్ ఉందని మాత్రం అస్సలు అనుకోకండి, హైట్ ఉంది యాక్చువల్లీ. చూడండి, యాక్చువల్లీ దీనికి వెనుకున్న సైన్స్ తెలుసుకుందామని చెప్పేసి గూగుల్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇట్స్ జస్ట్ ఇల్యూజన్. అంటే అది యాక్చువల్గా కిందికి ఉంది రోడ్, బట్ మనకు పైకి ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతే. సో అందుకే అనమాట వితౌట్ ఎనీథింగ్ బైక్ అయితే మూవ్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గురుద్వారా పత్తర్ సాహిబ్. ఇక్కడ ఆగుదాం, ఒక 10-15 మినిట్స్ వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. సో ప్రశాంతంగా ఉంది కొంచెం, ఇప్పుడైతే గాలి తగ్గింది. హోప్ఫుల్లీ ఇలా లే వరకు ఉంటే సెట్, తొందర వెళ్ళిపోవచ్చు. ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది మనకు. లోపలికి వెళ్ళొద్దాం. నిన్న ఆగలేకపోయాం యాక్చువల్లీ. సో గైస్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో బేసిక్గా నేను ఇక్కడ హ్యాండిల్ బార్ రైజర్స్ వేయించా కదా జానా నుంచి. సో ఇది వేయించాక ఏమైందంటే వాడు ఒక వేరే స్టాక్ క్లచ్ వైర్ తీసేసి వేరే క్లచ్ వైర్ వేసాడనమాట. సో దానివల్ల ఏమైందంటే నా క్లచ్ చాలా హార్డ్ అయిపోయింది. చాలా అంటే చాలా ఫింగర్స్ పెయిన్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అన్నవాళ్ళు కూడా ఏం చెప్తారంటే, ఒకవేళ నువ్వు చెక్ చేయకపోయినావు అనుకో, ఊకే ఎక్కువ క్లచ్ వాడతావు కాబట్టి క్లచ్ లైక్ మొత్తం ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, క్లచ్ పిట్స్ కాలిపోతాయి మొత్తం అని చెప్పేసి అని అన్నారు. సరే ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒకసారి కేటీఎం షోరూమ్ తీసుకెళ్ళు అని అన్నారు. సో బేసిక్గా ఇక్కడ కేటీఎం షోరూంలో బజాజ్ బైక్స్ కూడా చేస్తున్నారంట. సో బికాస్ బజాజ్ షోరూమ్ లేదు ఇక్కడ. సో విచ్ ఇస్ ఎ రియలీ గుడ్ థింగ్ యాక్చువల్లీ, కేటీఎం వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. సో మనం కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేయించేసుకొని, ఇంకొక వైర్ కూడా ఇచ్చారు జానా వాళ్ళు. సో అది కూడా తీసుకెళ్తున్నా. సో చూద్దాం ఇంకా మరి వైర్ ఇష్యూవా లేకపోతే ఇంకేమైనా ఇష్యూవా. 6 ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయాం కదా. సో కేటీఎం షోరూమ్కి అయితే ఇది వెల్కమ్ టు మోడల్ విలేజ్ సాబు. సో సాబు విలేజ్ రోడ్లో ఉంటుందంట ఇది. యా, ఇదే రోడ్ పర్ఫెక్ట్. ఇక్కడ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంది అంతే. ఇదంతా మోడల్ విలేజ్ అంట మేబీ, అంటే చాలా నీట్గా క్లీన్గా ఉంచుకునే విలేజ్ ఏమో మేబీ. ఐ కెన్ సీ కేటీఎం కనిపిస్తుంది అక్కడ ఉంది కేటీఎం. బజాజ్ ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. నేను ఆల్రెడీ మీకు లాగ్లో చెప్పా, సర్వీస్ విషయంలో అయితే ఐఎమ్ లైక్ రియల్లీ డిసప్పాయింటెడ్. బైక్ విషయంలో అయితే ఐఎమ్ లైక్ సూపర్ హ్యాపీ విత్ ద బైక్. బట్ సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సర్వీస్ కూడా చూడాల్సింది. ఇక్కడ ట్రయంఫ్ది కూడా ఉంది. నైస్, ట్రయంఫ్ కేటీఎం. నైస్. కేటీఎం వాళ్ళకి మెకానిక్ అయితే చూపించా. సో తను ఏమన్నాడంటే రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్కి వెళ్ళి స్క్రామ్ 411ది క్లచ్ కేబుల్ తీసుకున్నామన్నాడు. సో అది ఎగ్జాక్ట్ ఈ బైక్ మీకు సెట్ అయిపోద్ది అంట. హిమాలయన్లో స్క్రామ్లర్ ఉంటుంది కదా, స్క్రామ్లర్ 411. సో అది క్లచ్ కేబుల్ దీనికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అది తీసుకొచ్చేసేసే అని అన్నాడు. సో ఇంకా దానికోసం వెళ్తున్నా. దగ్గరే ఉంది ఇది కూడా, ఆల్మోస్ట్ 1.2 కిలోమీటర్స్ అంతే. సో ఇవన్నీ మనకి ఎక్స్పీరియన్సెస్ అనమాట. దూలు తీరిపోతుంది, బట్ ఇట్స్ ఓకే. ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ నేను ఎప్పుడు క్లచ్ కేబుల్ ఎక్స్ట్రా తీసుకున్నా స్క్రామ్ 11 తీసుకుంటా ఒకవేళ సెట్ అయిపోతే. ఇప్పుడు వెళ్ళాలి, హోప్ఫుల్లీ దేవుడి దయ వల్ల ఆ ఎక్స్ట్రా కేబుల్ ఇక్కడ దొరకకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోద్ది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సేమ్ ఇదే లే మనాలి హైవే మీద ఇక్కడ పక్కకు ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్. పోయి అడుగుదాం. ఇక్కడ చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయి, బాబోయ్. థ్యాంక్ యూ సో మచ్ కేటీఎం. ఇష్యూ అయితే ఇప్పటికైతే సార్టెడ్. ఇప్పుడైతే కొంచెం క్లచ్ కొంచెం లూజ్ అయిపోయింది మంచిగా. హిమాలయన్ కేబుల్ తీసుకొచ్చిందో అది పనిచేయదంట అతనికి. సో అది రిటర్న్ ఇచ్చేసాక 200 కట్టాం కదా, అది తీసేసుకుందాము. అండ్ యా, వీఆర్ ఆల్ సెట్. క్లచ్ అయితే సెట్ అయిపోయింది.
మొత్తం దీని కల్పిట్ అంతా ఇదే హ్యాండిల్ బార్ రేజర్స్. ఒక్కసారి ఢిల్లీ వెళ్ళిపోయాక అవెంజర్ది చూడాలి. అవెంజర్ క్లచ్ వైర్ మోస్ట్లీ వచ్చేస్తుంది అంటుండు. అవెంజర్ క్లచ్ వైర్ పర్ఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇంకా అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. బబ్బీ అయితే బైక్ రెంట్ తీసేసుకున్నాడు, అదే ముందు బైక్. రే మెల్లకరా, ఏం తిప్పుతాడు రా, వేరే బబ్బీ కాదులే, బబ్బీ ముందున్నాడు. 7533 బబ్బీ బైక్. ఇప్పుడైతే మనం హాల్ ఆఫ్ ఫేమ్కి వెళ్తున్నాం. నేను వెళ్ళలేదు యాక్చువల్ అక్కడికి. సో బేసిక్గా ఆర్మీ వాళ్ళది కొంచెం ఇట్లా సిమిలర్ టు మన కార్గిల్ వార్ మెమోరియల్, ఇక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ అని ఉంటుంది. ఇదే అనమాట హాల్ ఆఫ్ ఫేమ్. ఇక్కడ అన్నీ కూడా ఆర్మీకి సంబంధించినవి ఉన్నాయి. సో కైండ్ ఆఫ్ మ్యూజియం కైండ్ ఆఫ్ థింగ్. క్లోజ్ చేస్తుంది ఏంది? ఓ షిట్, సీమ్స్ లైక్ ఇట్స్ క్లోజ్డ్. సో లే ప్యాలెస్కి వెళ్ళడానికి చిన్న కైండ్ ఆఫ్ ఒక పాస్ లెక్క చేయాలన్నమాట మనం. ఘాట్ రోడ్ మళ్ళీ ఒక రైట్ సైడ్లో ఉంది కదా, అది లే ప్యాలెస్. నిన్న నేను శాంతి స్తూపం నుంచి లైట్స్ కనిపిస్తున్నాయి ఇదే అనుకుంటా అని చెప్పా కదా, అదే లే ప్యాలెస్. ఇట్లుందనమాట దానికి రోడ్డు. నువ్వు ముందెళ్ళిపో. చలో వచ్చేసాం లే ప్యాలెస్. ఇక్కడ పెట్టేద్దాం, ఇక్కడ ఛాన్స్ ఉంది, పెట్టేసారా. రేపు మార్నింగ్ వచ్చేసి ఫ్లైట్, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసి 11:30 వరకు వచ్చేస్తావు. 11:30 వరకు వచ్చేస్తావు, తిరిగి వచ్చి ఇంకా నెక్స్ట్ 5 days. మేము 12 అట్లా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో ఇంకా నువ్వు వస్తే అయిపోదాం అట్లా. ఓకే వచ్చేసాయి. హాయ్ చెప్పు ఒకసారి. ట్రిప్కి రమ్మంటే రారు, కానీ ఇప్పుడు వీడియో కాల్ చేసి ట్రిప్ కావాలి, నేను వస్తా, అది ఇది అని అంటారు. సో బేసిక్గా లైక్ బైక్ రెంట్ తీసేసుకున్నాము. సో హాల్ ఆఫ్ ఫేమ్ దగ్గరికి వెళ్తే ఏంటంటే 2:30కి క్లోజ్ అంట. 2:30 వరకు క్లోజ్. సో 2 అవుతుంది. సో హాఫ్ అన్ అవర్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఇవి కవర్ చేసుకుని అది ఎట్లా 6 వరకు క్లోజ్. సో ఇవన్నీ కవర్ చేసేసుకుని అక్కడికి వెళ్ళిపోతే బెటర్ అని. సో ఇది వచ్చేసి లే ప్యాలెస్. అండ్ మనకు అక్కడ శాంతి స్తూప ఉంది కొంచెం కిందికి. అండ్ ఇందాక చూపించా కదా, ఇక్కడ ఏదో ఆటో రిక్షాది ఏదో హిమాలయ రన్ ఏదో నడుస్తుంది. వాళ్ళు జైసల్మేర్ నుంచి స్టార్ట్ అయ్యారంట August 7th రోజు. సో జైసల్మేర్ వచ్చేసి రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్లో ఆల్మోస్ట్ ఆ ఎండ్ ఇక 3rd డెజర్ట్ నుంచి అనుకోండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు 7 days ఆల్మోస్ట్. August 7th స్టార్ట్ అయ్యారు. ఈరోజు వచ్చేసి 17th కదా, ఇవాళ 18th 17th. సో 10 days దగ్గరకు వచ్చేసారు. ఇంకొక ఆటో వస్తుంది చూడండి. నైస్. హాయ్. స్విట్జర్లాండ్ బేసిక్గా వాళ్ళంతా స్విట్జర్లాండ్ వాళ్ళు అందరు ఫారినర్సే మళ్ళీ. దట్ ఈస్ కాల్డ్ రియల్ అడ్వెంచర్. అఫ్కోర్స్ దేనిలో వచ్చే మజా దానిలోనే ఉంటుంది. నాకు బైక్ మీద మజా, వాళ్ళకలా అడ్వెంచర్ చేయడం అది మజా, క్రేజీ. చలో ఇంకా మళ్ళీ శాంతి స్తూపకి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి. సో నిన్న మీకు నైట్ వ్యూలో శాంతి స్తూప చూపించా, ఇది డే వ్యూ అనమాట శాంతి స్తూప. సో నిన్న నేను ఒక్కనే వచ్చా, ఇప్పుడు తమ్ముడు వచ్చాడు. ఇదే శాంతి స్తూప దగ్గర కెఫే అండ్ రెస్టారెంట్ ఉంది. ఈ వ్యూతో వీఆర్ ఎంజాయింగ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఆప్రికాట్ జ్యూస్. సో యూజువల్గా మనకు ఆప్రికాట్ డిలైట్ అలవాటు ఉంటుంది కదా మన దగ్గర. సో ఆప్రికాట్స్ ఇక్కడ చాలా పండుతాయి అనమాట, ఫ్రూట్స్ లాగా. ఇక్కడ చాలామంది మనం ఎట్లయితే జామకాయలు, ప్రోమోగ్రానైట్స్ ఇవి పెట్టుకుంటామో షాప్లో అంటే ఇంటి దగ్గర చెట్లు, ఇక్కడ వాళ్ళు ఆప్రికాట్స్, యాపిల్స్ ఇలాంటివి పెట్టుకుంటారు అనమాట. సో ఆప్రికాట్తో తయారు చేసిన జ్యూస్. అండ్ హియర్ ఇట్ ఈస్ ద ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ హియర్ ఇట్ ఈస్ పుల్కారావు. చలో వీఆర్ బ్యాక్ అగైన్ టు వాల్ ఆఫ్ ఫేమ్. టైం వచ్చేసి 3:42 అవుతుంది. అవన్నీ కూడా అయిపోయినాయి శాంతి స్తూప. ఇంకా లే సిటీలో చూడాల్సిందంటే మిగిలిన ప్లేస్ ఇది ఒక్కటే మెయిన్ ప్లేసెస్లో.
మేము ఏమైనా మిస్ అయితే చిన్న చిన్న ప్లేసెస్ మిస్ అవ్వచ్చు, బట్ ఆన్ అండ్ హోల్ ఇది ఒక్కటే ప్లేస్ మిగిలిపోయింది. నైస్. మొత్తం అన్నీ హిమాలయాలు ఉన్నాయి కదా ఇలా. కొత్త హిమాలయన్ 2024 ఇది కూడా రెంట్కి ఇచ్చేస్తారు బాబాయ్. 2500 2800 చెప్తారు దీనికి రెంట్. చలో ఇక్కడైతే ఈ మ్యూజియం చూసాం, హాల్ ఆఫ్ ఫేమ్. సో చాలా ప్రాపర్ గూస్ బంప్స్ ఫీల్ అయితే వచ్చిండే లోపల. అంటే లైక్ కార్గిల్ వార్, పాకిస్తాన్ వార్, చైనా వార్. సో మనకు 1947 నుంచి అయిన వార్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రాపర్గా అన్నీ చూపించారనమాట. అండ్ పాకిస్తాన్ ఆర్మీ నుంచి మన వాళ్ళు లైక్ కార్గిల్ వార్లో అంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచి లాక్కొచ్చుకున్న వెపన్స్ అన్నీ కూడా చూపించారు. అండ్ ఒక గైడ్ ఉన్నాడు అనమాట బేసిక్గా ఆర్మీ నుంచే తను కూడా. సో హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. సో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో లైక్ మీరు కుదిరితే ఆ గైడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో తనతో జాయిన్ అయిపోండి. సో దట్ ప్రాపర్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్, 125 ఈచ్ అండ్ ఓన్లీ కార్డ్ పేమెంట్. అండ్ లోపల మీకు సోవెనీర్ షాప్ కూడా ఉంటుంది. అంటే లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయినా, కీ చైన్స్ అయినా ఏమైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడనే తీసుకున్నా యాక్చువల్గా. ఫ్లాగ్స్ అండ్ లదాఖ్ ఫ్లాగ్ ఇవన్నీ తీసుకుందాం అనుకున్నా మాల్ రోడ్లో. బట్ ఇక్కడ ఏందో తీసుకున్నా అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నా కూడా అమౌంట్ అంతా ఇండియన్ ఆర్మీకి వెళ్తుంది. సో దట్స్ ద ఓన్లీ రీజన్ ఐ టుక్ హియర్. సో ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. దాని ఎగ్జిట్ ఇట్లా ఆ మ్యూజియం నుంచి ఇట్లా బయటికి రాగానే యూ హ్యావ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ మెమోరియల్ కైండ్ ఆఫ్ థింగ్. సో మార్టర్ అంటే విధులు నిర్వహిస్తూ లైక్ ప్రాణాలు వదిలేసిన సోల్జర్స్ అందరికి జ్ఞాపకార్థంగా ఇక్కడ ఇట్లా పెట్టేశారనమాట. రైట్, ఫర్గోట్ టు ఇన్ఫార్మ్. సో బేసిక్గా కార్గిల్ వార్లో ఒక 22 years కెప్టెన్. తనకి ఒక ఒక టాస్క్ వచ్చిందనమాట. తను టీం లీడ్ చేయాలి. ఒక టీం తీసుకెళ్ళి ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ క్యాప్చర్ చేసిందో ఉంటుందో ఆ టాప్, అది మౌంటైన్ పీక్ని మనం రీక్యాప్చర్ చేసుకోవాలి ఇండియాని. సో తను వెళ్ళే ముందు 2 days ముందు వాళ్ళ ఫాదర్కి ఒక లెటర్ రాశాడంట. సో ఆ లెటర్ ఫోటో కూడా ఇక్కడ పెట్టారనమాట. సో ఆ లెటర్ చదువుతుంటే మాత్రం అసలు నిజంగా లైక్ కొంచెం లోపడైతే ఖచ్చితంగా ఒక బాధ అంటే అనిపించింది అనమాట బేసిక్గా. ఆ లెటర్లో మెన్షన్ చేసినట్టే లైక్ ఆ క్యాప్టెన్ కూడా ఆ లెటర్లో తను ఆల్రెడీ మెన్షన్ చేశాడనమాట. సో నేను అవ్వచ్చు అని చెప్పాడు. అయినా కూడా మీరు అస్సలు బాధపడకండి, యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ అని చెప్పేసి. సో అలా జరిగినట్టే హీ లాస్ట్ హిజ్ లైఫ్ యాక్చువల్లీ. హాల్ ఆఫ్ ఫేమ్ అయిపోయినాక వెంటనే బయటనే మనకు అరోమా కెఫే అని ఉంది. ఈ కెఫే కూడా ఆల్మోస్ట్ మొత్తం ఆర్మీ ఫీల్స్ థీమ్లో ఉందన్నమాట. ఆ పైన ఈ బంకర్స్ లాగా. సో అలా అనమాట. బబ్బీ ఏమో మసాలా దోశ ఆర్డర్ చేశాడు, నేనేమో ఎగ్ దోశ ఆర్డర్ చేసా. తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. అంత అయిపోయింది. లే సిటీ ఎక్స్ప్లోరేషన్ డన్. ఇక నైట్ ఒకసారి మార్కెట్కి వెళ్ళి వస్తే సెట్. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ చెఫ్ వచ్చేసి తమిళనాడు అయిన అతను అనుకుంటున్నా. ప్రాపర్ తమిళనాడు సౌత్ టేస్ట్ అయితే వచ్చింది. ఐ లైక్ ఇట్. నీకు ఎట్లా అనిపించిందా? ప్రాపర్ ఉంది. మసాలా దోశ, చట్నీ అయినా, సాంబార్ అయినా పర్ఫెక్ట్. యాక్చువల్లీ టమాటో చట్నీ అయితే తోపు. ఇంకా ఫర్ ఏ చేంజ్ మనకు కొత్త వ్యూ అనమాట. సో ఒకసారి హోటల్ వరకు నేను నడుపుదామని చెప్పేసి తీసుకున్నా. సో ఈ బైక్ వచ్చేసి ఇక్కడ రెంట్ తీసుకున్నాం లేలో. 10 days బ్యాక్ నాకు తెలిసిన ఒక అన్న వస్తే అతనికి 1000 రూపీస్ పర్ డే వచ్చింది ఒక బైక్. సేమ్ హిమాలయన్ BS6 2022 మోడల్ అనుకుంటా. అండ్ అదే బైక్ అదే షాప్లో ఈరోజు నిన్న అడిగితే ప్రైజు 1800కి తగ్గట్లే. 1800 చెప్తుర్రు. కొన్ని ప్లేస్లలో లాస్ట్ 1500కి ఇస్తాం, ఇంకా దానికంటే తక్కువకి ఏమని చెప్పేసి అన్నారు. సో ఇంకా మాకు ఒక్క ప్లేస్లో అయితే 1400కి ఇస్తా అని చెప్పేసి అన్నారు. అక్కడ తీసేసుకున్నాం ఇంకా. సో 1400 పర్ డే 5 days, ఆల్మోస్ట్ 7000 రూపీస్. ఉష్ అట్లా వేసిపోయేలా. సో మాల్ రోడ్కి అయితే వచ్చామన్నమాట. సో మాల్ రోడ్ అంటే బేసిక్గా లే మార్కెట్ అనమాట. ఇది లే మార్కెట్ రోడ్, మాల్ రోడ్, వాట్ ఎవర్. మనకు మనాలిలో ఉంటుంది కదా మాల్ రోడ్, అట్లే షిమ్లాలో కూడా సిమిలర్ ఉంటుంది. సో బేసిక్గా కొన్ని ఐటమ్స్ తీసుకునే ఉన్నాయి. రేపు మన ట్రిప్ స్టార్ట్ అవబోతుంది. సో అది ప్లస్ ఎట్ ద సేమ్ టైం కొన్ని ఏమన్నా సాఫ్ట్వేర్స్ లాగా లేకపోతే గిఫ్ట్ లాగా తీసుకుందాం. ఒక టీషర్ట్ తీసుకుందాం, లదాఖ్ టీషర్ట్ అని చెప్పేసి అనుకుంటున్నా. సో అది కొనుక్కొని టిబెట్ కిచెన్కి వెళ్ళి డిన్నర్ చేసేద్దాం. నెక్స్ట్ లైక్ లేలో ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ టిబెట్ రెస్టారెంట్ ఉంటుంది. లేలో ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ టిబెట్ రెస్టారెంట్ ఉంటుంది.
ఆ రెస్టారెంట్ సైడ్ వెళ్తున్నాం. అండ్ నాకు చాలామంది సజెస్ట్ చేసిన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదే అనమాట, చీజ్ మోమోస్, వెజ్ చీజ్ మోమోస్. ఇది జస్ట్ వెజ్ స్టీమ్ మోమోస్, ఇది స్టీమ్డ్ వెజ్ చీజ్ మోమోస్. అండ్ దీని తర్వాత ఇంకొక ఐటమ్ కూడా చెప్పారు డెజర్ట్లో, చూద్దాం అదేంట్రా అది క్వీన్ డెజర్ట్ అనేది ఉంది. సో దాని ఎగ్జాక్ట్ నేమ్ తెలియదు, ఒకసారి చూడు, వచ్చినాక చెప్తాలే. చలో క్లోజింగ్ టుడేస్ డిన్నర్ విత్ హలో టు ది క్వీన్ డెజర్ట్. సో నాకు మా ఫ్రెండ్స్ ఎవరు చెప్పారనమాట ఇది క్వీన్స్ డెజర్ట్ ట్రై చేయమని. సో హియర్ ఇట్ ఈస్, లెట్స్ ట్రై ఇట్. అసలు ఆ డెజర్ట్ ఎందుకు ఫేమస్ రా? అంటే బేసిక్గా లదాఖ్ క్వీన్ ఎక్కువ ఇష్టపడి తింటుండే అనమాట, అందుకని చెప్పి దానికి క్వీన్ అని పేరు పెట్టారు. ఇలాగా సౌదీ చెప్పేటోండి, అసలు పట్టించుకోకండి, అదేం లేదు. బట్ చాలా బాగుండే. అందులో బనానా, కుకీస్, వెనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్ సిరప్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్లో చేసి ఇచ్చారు. అదిరిపోయింది. కడుపు అయితే ఫుల్ అయిపోయింది. మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుదామని ప్లాన్. సో యాక్చువల్ ప్లాన్ ఏంటంటే నుబ్రా వ్యాలీకి వెళ్ళి డిస్కిట్, దాని తర్వాత ప్యాంగాంగ్, దాని తర్వాత హాన్లే, ఉమ్లింగ్లా అండ్ దెన్ బ్యాక్ టు లే. బట్ యాక్చువల్లీ ఏమనుకుంటున్నామంటే, చెప్పా కదా అవిరూప్ భయ్యకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో తనకు చాలా ఐడియా ఉంది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళతో వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి అనుకొని, సో మా ప్లాన్ని రివర్స్ చేసినాం అన్నట్టు. డేస్ తేడా అవ్వట్లేదు, సేమ్ ప్లాన్ బట్ రివర్స్లో చేస్తున్నాం. సో దట్ అట్లీస్ట్ కొన్ని రోజులు అంటే వాళ్ళ మధ్యలో డివైడ్ అయిపోతారు. సో కొన్ని రోజులు మెయిన్ కొంచెం రిస్కీ థింగ్స్, రిమోట్ ప్లేసెస్ లైక్ ప్యాంగాంగ్ లేక్ అండ్ హాన్లే, ఉమ్లింగ్లా, అక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి, మ్యాప్స్ చక్కగా పనిచేయవు. సో ఇలాంటి ప్లేసెస్లో అన్నతో ఉంటే కొంచెం ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీ అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. సో అందుకే ఇంకా అన్నతో వాళ్ళతో వెళ్ళిపోతున్నాం. అండ్ దాని తర్వాత డిస్కిట్ న్యూబ్రా వ్యాలీ అనేది చిల్ మనం చేసేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత రిటర్న్ లే త్రూ కార్దుంగ్లా. సో ఇవన్నీ కూడా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అన్ని ప్లేసెస్ కవర్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఒక గైడెన్స్ ఉంటుంది మనకి. సో అందుకే ఇంకా వాళ్ళతో వెళ్తున్నాం. చలో ఈ వ్లాగ్ కిందే, నెక్స్ట్ వ్లాగ్స్ అసలు మిస్ అవ్వద్దు. అస్సలైన అడ్వెంచర్ ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో కిందే మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.